వెల్కమ్ టు నాగవేణి మినీలా. ఈరోజు చేసుకోబోయే రెసిపీ చికెన్ పకోడీ చేసుకుంటున్నామండి. చికెన్ పకోడీ కోసం మనం 1/2 kg మనము బోన్ ఉండేదే తీసుకున్నాము. శుభ్రంగా ఇట్లా 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ దెబ్బ పిండుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ కూడా మనము వేసుకోవాలి. 1.5 స్పూను కారం పొడి వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి 1 స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాస్త మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చికెన్ గరం మసాలా 1.5 స్పూన్ వేసుకొని ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని 1 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం బియ్యం పిండి ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు వచ్చి మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. నచ్చితే చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వచ్చి మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. గట్టిగా ఉండే పెరుగు అయితే తీసుకోవాలి. ఇప్పుడు బాగా మనం కలుపుకోవాలి. ఇదంతా వాటర్ అయితే అవసరం ఉండవండి. వాటర్ లేకుండా ఇట్లా కలుపుకొని మనం ఇప్పుడు ఆయిల్ వచ్చి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న వెంటనే మనం కలపకూడదండి. దానికి పట్టిన మసాలా అంతా విడిపోతుంది కాబట్టి ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత మనం కలుపుకోవాలి. ఈ చికెన్ పకోడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.